ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టా లేనట్టా? అవును. అట్లాగే ఇప్పుడు ఇక్కడ నిన్న విజయవాడ సెక్యూరిటీ థ్రెట్టే కదా మనిషికి. నేను అదే చెప్పింది, జగన్ గెలవడం ఎంత ముఖ్యమో ముందు బతకడం అంత ముఖ్యం ఇప్పుడు ప్రస్తుతం. అది చూసుకోవాల్సింది. కానీ ఒకటి సార్, నిజంగా అనుమతి లేకపోతే మామూలుగా కొన్ని ఎందుకంటే తాడేపల్లి కూడా గుంటూరు లిమిట్స్ లోకి వస్తుంది, గుంటూరు పరిధిలోకి వస్తుంది. ముందే గృహ నిర్బంధం చేయొచ్చు, బయటికి రానివ్వకుండా మీరు అనుమతి లేకుండా వస్తున్నారు, అనుమతి తీసుకోవాలని చెప్పొచ్చు, ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. కానీ వదిలేయడం, బయటకు వచ్చేసిన తర్వాత కనీసం అక్కడ పోలీసు కూడా లేకపోవడం, అంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలు పోలీసులకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలకి ఏమన్నా ఇదొక ప్రతీకారంగా చూడొచ్చు? దానికి ప్రతీకారాలు పోలీసులు ఎందుకు తీర్చుకుంటారు? లెక్కనైతే పోలీసుల గురించి డైరెక్ట్గా మోహన్ నీ సంగతి తేలుస్తానని ఇంతకుముందు మాట్లాడలేదా? ఒక్కొక్క ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటి, తర్వాత పాదయాత్రల సందర్భంలో కానీ వీటిల సందర్భంలో గొడవలు జరిగినాయి లేవా? అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు చేస్తారు? గవర్నమెంట్ వద్దంది, పోలీసులు పక్కకి తప్పుకున్నారు. ఇప్పుడు రేపు పొద్దున్న జగన్కి ఏమన్నా అయ్యి ఉండుంటే ఆ లోకల్గా సిఐ, ఎస్ఐ, డిఎస్పీ ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇప్పుడు మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగితే ఏం చేశారు? లోకల్ సిఐ, లోకల్ డిఎస్పీ వీళ్ళ మీద చర్య తీసుకుని ఆ పైన ఎస్పీ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తారు. పోయేదే ఉంది, వాళ్ళకు సస్పెన్షన్, ట్రాన్స్ఫర్. అంటే వాళ్ళని ఆపుతున్నది ప్రభుత్వం. ఇక్కడ గొడవల్ల ఏంటంటే కావాలని చేశారు అన్నది స్పష్టంగా కనబడుతుంది. జగన్ ఎక్కడికి పోయినా సరే సెక్యూరిటీ ఇవ్వరు, జనం ఎగబడ